मणिशैलाधिपयेव दैवतन्नः भगवान् वेङ्कटेव दैवतन्नः श्री श्रीनिवास परमन्दरन्नः श्री श्रीनिवास कुलदैवतन्नः वक्त्राब्धे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदयसरसिनी निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी त्वयविजयता समायुष्यमारोग्यमावेद शोभामानं महीयते भाग्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति यजमानस्य नूतन వైద్యాలయే ఓకే సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక శుభదినం. ఎందుకు శుభదినం అని చెప్తున్నానంటే ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాలు ఉంది. చాలా వెనకబడిన ప్రాంతం. నేను వచ్చిన తర్వాత కూడా దాదాపు 2 సంవత్సరాల కూడా నేను విజిట్ చేసినవి కానీ మేము చూసిన హెల్త్ కేర్ ఇష్యూస్ కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను. ఇక్కడ చేయాల్సింది ఎంతో ఉంది. మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ 2 50 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నా కూడా, సార్ చెప్పినట్టుగా పిహెచ్సిస్ ఉన్నా కూడా ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడానికి ముందుకు వచ్చారు తెల్లపాడు గ్రామస్తులు, డాక్టర్ మాధవ్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ. ఈరోజు ఇక్కడ మనతో పాటు కలిగిరి టీడీపీ మండలాధ్యక్షులు విజయం కృష్ణారెడ్డి గారు, అలాగే ఇతర సీనియర్ నాయకులందరూ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ వైసీపీ నుంచి ఎవరన్నా నాయకులు ఉంటే వారికి కూడా నమస్కారం. అలాగే అన్నగారితో చాలాసార్లు కలవడం జరిగింది. డాక్టర్ మసిలమ్మరి గారితో నేను 2-3 సార్లు కలవడం జరిగింది. ఆయన ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఆయన హాస్పిటల్ నడుపుతూ పీడియాట్రిషియన్ అనే కాకుండా మిగతా స్పెషాలిటీస్లో కూడా తన గైడెన్స్ ఇస్తూ వీలైనంత వరకు పేషెంట్కి సహకారం అందిస్తూ ఉన్నారు. ఎన్నో నామినేటెడ్ పదవుల్లో కూడా చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ తరఫున ఎన్నో నామినేటెడ్ పదవులు చేయడం జరిగింది. రాజకీయంగా కూడా ఆయనకి అవగాహన ఉన్న నాయకులు ఆయన. సో ఆయన్ని ఇంతకుముందు కూడా అడగడం జరిగింది, మీరు ఒక మంచి నామినేటెడ్ పోస్టులోకి వెళ్ళాలి, మీ నాయకత్వం కూడా అవసరం ఇక్కడ ఈ ప్రాంతానికి, ఎందుకంటే మీకున్న అనుభవం హెల్త్ కేర్లో ఎవరికి లేదు, మీరు ఇంకా ముందుకు వచ్చి మంచి పదవుల్లోకి వచ్చి ఇక్కడ ఉదయగిరి ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ యువకులు, ప్రజానాయకులు శ్రీ కాకర్ల సురేష్ గారు వాళ్ళ తండ్రి గారు, ఈ హాస్పిటల్ చైర్మన్ మిత్రుడు, నా బ్రాంచ్ పీడియాట్రిషియన్ డాక్టర్ మాధవ్, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కలిగిరి, వింజమూరు, కొండాపురం, జలదంకి, సీతారాంపురం, తర్వాత అన్ని ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్ అందరూ కూడా, ప్రజలు కూడా ఈరోజు నేను చెప్పేదంటే ఈరోజు శుభదినం. నిన్ననే వినాయక చవితి జరిగింది కాబట్టి ఏ అశుభం లేకుండా శుభదినంగా ఈరోజు యూకే హాస్పిటల్ అనేది నిజంగానే చరిత్రలో ఒక మంచి హాస్పిటల్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అన్ని స్పెషాలిటీ కలిసి ఎవరేమన్నా, అది ధనం కాదు, పేదరికం కాదు, సామాన్యుడు కాదు, రిచ్ కాదు, ఎవరైనా సరే మేము ఉన్నామని మన తెల్లపాడు గ్రామస్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు, దాదాపు 11-12 మంది డాక్టర్లు ఇక్కడ వాళ్ళ జన్మస్థలానికి ఒక పేరు తేవాలని అందరూ కష్టపడి చదివి అన్ని వ్యయప్రయాసాలు కోర్చి రాత్రి పనులు కష్టపడి ఇక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి మన శాసనసభ్యులు ద్వారా ఈరోజు ప్రారంభించారంటే మన ఉదయగిరి ప్రాంతానికి, మన ఉదయగిరి నియోజకవర్గానికి ఒక శుభదినం. ఎందుకంటే నేను కూడా పీడియాట్రిషియన్, సీనియర్ మోస్ట్ డాక్టర్ జిల్లాలో ఉన్నాను, డిఎంహెచ్గా చేసినాను, ఉదయగిరి హాస్పిటల్ చైర్మన్గా చేసినాను.
డిఎంహెచ్ఓ తర్వాత చైర్మన్గా చేసినాను. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన ఉదయగిరి తాలూకాని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. పేదరికము, మెట్ట ప్రాంతము, ఎక్కువ మరణాలు, తల్లి మరణాలు, బిడ్డ మరణాలు, ఎక్కువగా యాక్సిడెంట్లు. తర్వాత మొన్న కరోనా వచ్చిన రోజు ఆ 2 సంవత్సరాలు ఈ ప్రాంత వాసులు పడిన ఎంత నిర్భరమైన గురుదికి పాడైనారు జనాలు. చాలామంది చచ్చిపోయినారు. ఈ హాస్పిటల్ ఆ టైంలో కానీ ఉండుంటే చాలామంది సేవ్ అయ్యేవాళ్ళు. కానీ ఆ టైంలో ఒక గవర్నమెంట్ సెక్టార్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా క్లోజ్ అయిపోయినాయి. అందరూ క్లోజ్ చేసిన హాస్పిటల్ వాళ్ళు విదేశాలు కూడా వెళ్ళిపోయినారు. అలాంటి పీరియడ్లో కూడా నేను కూడా హాస్పిటల్ పెట్టాను. ఉందిమూరులో నేను తెరిచి 24 గంటలు నేను ప్రాణం సాహిత్యం